ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే, మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు కీలక నేతలతో జరిగిన అంతర్గత సమావేశంలో జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. అసలు జగన్ అంత సీరియస్ గా ఎందుకు మాట్లాడారు? ఎమ్మెల్యేలకు ఎలాంటి వార్నింగ్లు ఇచ్చారు? రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లబోతోంది? జూన్ నెలలో ఏపీ రాజకీయాల్లో జరగబోయే ఆ సంచలన పరిణామాలేంటి? వీటన్నింటి గురించిన పూర్తి వివరాలు ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు జూన్ 4 నుండి జూన్ 12 వరకు ఒక పక్కా యాక్షన్ ప్లాన్ ను డిజైన్ చేసి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో వారిచ్చిన హామీలను, మేనిఫెస్టోను ఏ రకంగా గాలి కుదిలేశారో ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ నిరసనల ముఖ్య ఉద్దేశ్యం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గార్ల ఫోటోలతో కూడిన మేనిఫెస్టో, అడ్వర్టైజ్మెంట్లు, ప్రజలకిచ్చిన బాండ్ పేపర్లు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసి ప్రింట్లు తీసి రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో 4 గోడల మధ్య కాకుండా బహిరంగంగా నిప్పంటించి నిరసన తెలపాలని జగన్ ఆదేశించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఖచ్చితంగా ఏదో ఒక మండలంలో స్వయంగా పాల్గొనాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని లీడ్ చేయాలి. నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యేల వీలును బట్టి ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే అంశంపై టౌన్ హాల్ సదస్సులు నిర్వహించాలి. ఇక్కడ కేవలం పార్టీ నేతలే కాదు, యువకులు, రైతులు, మహిళలు, మేధావులను పిలిపించి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఓపెన్ డిస్కషన్ పెట్టాలి. ఒక బుక్లెట్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలి. ఇక ఈ యాక్షన్ ప్లాన్ లో అత్యంత కీలకమైన రోజు జూన్ 12. అవును, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ తరపున భారీ నిరసన ర్యాలీలు జరగబోతున్నాయి. ఈ విషయంపై జగన్ మాట్లాడుతూ, ఇదేదో తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం కాదు. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు పాలనకు నిరసనగా ప్రజలు కూడా మన నుంచి ఒక రియాక్షన్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూన్ 12న జరిగే ప్రతి ర్యాలీని నేను స్వయంగా డైరెక్ట్ గా పర్యవేక్షిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఆ సెగలు తగలాలి అని చాలా గట్టిగా చెప్పారు. అంటే జూన్ 12న ఎమ్మెల్యేలు ఎంతమంది జనాన్ని సమీకరించారు, ర్యాలీ ఎంత సక్సెస్ అయిందనేది జగన్ స్వయంగా లెక్కలు తేల్చబోతున్నారన్నమాట. సరే, నిరసనల సంగతి పక్కన పెడితే ఈ సమావేశంలో జగన్ చేసిన అత్యంత సంచలన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల గురించే. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ను వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది. జగన్ తన ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఒక కీలకమైన పొలిటికల్ రియాలిటీని గుర్తు చేశారు. అదేంటంటే, గత మున్సిపాలిటీ, కార్పొరేషన్, మండల పరిషత్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోలీసులు మరియు అధికార దుర్వినియోగాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా దౌర్జన్యాలు చేశారో, ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేశారో మనమంతా కళ్ళారా చూశాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా అలాంటి కుట్రలే జరుగుతాయి. కానీ ఎంతటి ఇబ్బందులు ఎదురైనా ఎమ్మెల్యేలు మరియు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడాలి. ఇక్కడ జగన్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈరోజు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి గెలిచినా ఓడిపోయినా మా ఎమ్మెల్యే నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు అనే నమ్మకం కార్యకర్తకు కలగాలి. ఈ రోజు మీరు కార్యకర్తల మనస్సులు గెలుచుకుని వారికి తోడుంటే రేపొద్దున అసెంబ్లీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు ప్రాణం పెట్టి మీకు తోడు నిలబడతారు, మీ గెలుపు కోసం పనిచేస్తారు అని నిఖార్సైన నిజం చెప్పారు. ఎన్నికలన్నప్పుడు గెలుపోటములు సహజం. కానీ కూటమి ప్రభుత్వం భయపెట్టిందో లేక లోపాయికారీ ఒప్పందాలు జరిగాయో కానీ ఎక్కడైనా సరే ప్రత్యర్థి పార్టీలు ఏకగ్రీవంగా గెలిస్తే మాత్రం ఊరుకునేది లేదని జగన్ ఖచ్చితమైన అల్టిమేటం జారీ చేశారు. జగన్ మాటల్లోనే చెప్పాలంటే, ఎక్కడైనా సరే ఒక్క సీట్ అయినా ఏకగ్రీవం జరిగిందా దాన్ని నేను చాలా చాలా సీరియస్ గా తీసుకుంటాను. అలా జరిగిందంటే అది నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేదా ఎమ్మెల్యే యొక్క చేతకానితనం, వారి ఫెయిల్యూర్ గానే నేను భావిస్తాను. ఈ ఒక్క వార్నింగ్ తో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, లీడర్లు అప్రమత్తం అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ దౌర్జన్యాలు చేసినా సరే ఎదురొడ్డి అభ్యర్థులను నిలబెట్టాల్సిందే తప్ప చేతులెత్తేసి ఏకగ్రీవాలకు ఒప్పుకుంటే మాత్రం జగన్ దృష్టిలో సదరు ఎమ్మెల్యే వికెట్ పడిపోయినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూశారుగా,
ఒకవైపు జూన్ 4 నుండి 12 వరకు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చి పోరాటం చేయటం, మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి ఏకగ్రీవాలు కాకుండా గట్టి పోటీ ఇవ్వడం. ఇవే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముందున్న 2 ప్రధాన లక్ష్యాలు. జగన్ ఇచ్చిన ఈ సంచలన పిలుపుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందా? జగన్ స్వయంగా పర్యవేక్షించబోయే జూన్ 12 నిరసన ర్యాలీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ వ్యూహాలను తట్టుకుని వైఎస్ఆర్సీపీ ఏ రకంగా నిలబడుతుంది? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.